ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలకమైనటువంటి అడుగు పడింది. అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను సింగపూర్కు చెందినటువంటి సుర్బానా జొరాంగ్ సంస్థకు సిఆర్డీఏ అప్పగించింది. అదే సమయంలో మౌలిక వసతుల ప్రణాళిక కోసం ఆర్వి అసోసియేట్స్ సంస్థకు ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయడానికి నైట్ ఫ్రాంక్ కన్సల్టెన్సీ సంస్థకు ఈ బాధ్యతలను సిఆర్డీఏ అప్పగించింది. ఈ మూడు కీలక రంగాలకు ఒకేసారి ప్రణాళిక సిద్ధం చేయాలని సిఆర్డీఏ నిర్ణయించటం అమరావతి రెండో దశను మరింత సమగ్రంగా వేగంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంగా అంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ ప్రణాళికలో ముఖ్యమైన అంశం ఏంటంటే కేవలం భూమి వినియోగించటమే కాదు, భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా ఈ మొత్తం రాజధాని విస్తరణకు అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్, అలాగే మౌలిక వసతులు, ఆర్థిక వనరుల సమీకరణ అన్నీ ఒకే దిశలో సిద్ధం చేయటం అనేది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇందుకోసం ఒక 6 నెలల గడువును సిఆర్డీఏ విధించింది. అంటే వచ్చే కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో అమరావతి భవిష్యత్తు రూపురేఖలు మరింత స్పష్టంగా మనకు బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది యాదృచ్ఛికంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అమరావతి తొలి దశకు మాస్టర్ ప్లాన్ రూపొందించినటువంటి సంస్థ కూడా సుర్బానా జొరాంగే, అలాగే తొలి దశ మౌలిక వసతుల ప్రణాళికను సిద్ధం చేసిన సంస్థ కూడా ఆర్వి అసోసియేట్స్. ఈ రెండు సంస్థలకు అమరావతి భౌగోళిక స్వరూపం, అలాగే నది పరిసర ప్రాంతాలు, భూమిని ఏ విధంగా వినియోగించామన్నటువంటి పరిస్థితులు, స్థానిక అవసరాలు, వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండటంతో రెండవ దశ ప్రణాళికలను వేగవంతంగా సమర్థవంతంగా రూపొందించవచ్చని కూడా సిఆర్డీఏ భావిస్తూ ఉంది. అమరావతి తొలి దశను గుర్తు చేసుకుంటే 2015 మే 25న మాస్టర్ ప్లాన్, అదే ఏడాది జూలై 20న సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థలో అందజేయడం జరిగింది. అప్పట్లో సుమారుగా 217 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రణాళిక రూపొందించడం, ఇప్పుడు దాదాపు 11 ఏళ్ల తర్వాత మరింత పెద్ద పరిమాణంలో ఈ రెండో దశకు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తా ఉన్నారు. ఈసారి ప్రణాళిక పరిధి 709 చదరపు మీటర్లు, అంటే మొదటి దశ కంటే చాలా రెట్లు విస్తరించినటువంటి ప్రణాళిక తయారు చేయాల్సి ఉంటుంది. ఈ రెండో దశ విస్తరణలో మొత్తం 50 గ్రామాలు ఉంటాయి. వాటిలో ఇప్పటికే 7 గ్రామాల్లో భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మిగతా 43 గ్రామాల్లో కూడా భవిష్యత్తులో అవసరమైనటువంటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, నగర విస్తరణ అవసరాలను బట్టి దశల వారీగా భూ సమీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతో ఉంది. అయితే ఈ భూ సమీకరణ తర్వాత ముందుగానే ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం ద్వారా అభివృద్ధి దిశను ముందుగానే ఖరారు చేయాలన్నది సిఆర్డీఏ లక్ష్యంగా మనకైతే కనిపిస్తూ ఉంది. భౌగోళికంగా చూస్తే ఈ కొత్త మాస్టర్ ప్లాన్ పరిధి చాలా వ్యూహాత్మకంగా ఉందనే మనం చెప్పుకోవాలి. ఒకవైపు రాజధానికి ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఔటర్ రింగ్ రోడ్ వరకు, అలాగే తూర్పున చెన్నై కోల్కతా జాతీయ రహదారి వరకు ఈ విస్తారమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రెండో దశలో చేర్చబోతా ఉన్నారు. అంటే ప్రస్తుతం అమరావతిని ఆనుకొని భవిష్యత్తులో విస్తరించే నగర ప్రాంతాన్ని ఒక సమగ్ర రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నదే ఒక లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తూ ఉంది. భూ విస్తీర్ణ పరంగా మనం గనక చూసుకున్నట్లయితే రెండో దశలో ప్రస్తుతం భూ సమీకరణ జరుగుతున్న 7 గ్రామాల్లో ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా కలిపి మొత్తం 20,494 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మిగతా 43 గ్రామాల్లో మరో 154,853 ఎకరాలు ఉన్నాయి. మొత్తం మీద రెండవ దశలో 175,347 ఎకరాలు మాస్టర్ ప్లాన్కు సిద్ధం చేయబోతా ఉన్నారు. ఇది సాధారణ పట్టణ విస్తరణ కాదు, భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా ముందు చూపుతోటి రూపొందిస్తున్నటువంటి అతి పెద్ద రాజధాని అభివృద్ధి ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. అమరావతి తొలి దశను నవనగరాల కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించడం జరిగింది. వాక్ టు వర్క్ అనే భావంతో ప్రజలు నివసించే ప్రదేశాలకే ఉద్యోగాలు, కార్యాలయాలు, సేవలు సమీపంలో ఉండేలా ప్రణాళిక చేయటం జరిగింది. అదే రెండో దశలో కూడా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అమరావతిని హరిత నీలి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రభుత్వం మొదటి నుంచి ముందుకు తీసుకొస్తా ఉంది. అందులో భాగంగా మొత్తం రాజధాని ప్రాంతంలో 30% కంటే ఎక్కువ భాగాన్ని ఈ పచ్చదనంతో, జలాశయాలతోటి, కాలువలు వంటి సహజ వనరులకు కేటాయించే విధంగా
ప్లానింగ్ ఇవ్వబోతా ఉన్నారు. రెండో దశలో కేవలం నివాసం, వాణిజ్య ప్రాంతాలే కాదు, ప్రత్యేక ప్రయోజనాల కోసం ప్రత్యేక జోన్లు కూడా ఉండేలా డిజైన్ చేయబోతా ఉన్నారు. ఏ ప్రాంతంలో ఏ రకమైన అభివృద్ధి ఉండాలి, ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఐటీతో పాటు సేవా రంగం, విద్య, వైద్యం, క్రీడలు, వినోదం వంటి రంగాలకు స్థలాలు కేటాయించాలి అనే అంశాల మీద స్పెషల్ ప్లానింగ్ ఈ ప్రణాళిక అయితే తయారు చేయబోతా ఉన్నారు. దీంతో నగరం అస్తవ్యస్తంగా కాకుండా ముందే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో అభివృద్ధి చెందే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఇక మౌలిక వసతుల పరంగా కూడా ఈ ప్రణాళిక చాలా కీలకమనే చెప్పుకోవాలి. ట్రంక్ రోడ్లు, అంతర్గత రహదారులు, రవాణా నెట్వర్క్, త్రాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, భవిష్యత్తు జనాభా అవసరాలకు సరిపోయే ఈ సేవలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఇందులో భాగం కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతికి ఆనుకొని విస్తరించే ప్రాంతం మొదటి దశతో సజావుగా అనుసంధానం అయ్యేలాగా ఈ రెండో దశ ప్లానింగ్ ఉండబోతా ఉన్నారు. అంటే కొత్తగా వచ్చే ప్రాంతాలు వేరే నగరంలా కాకుండా ఒకే రాజధాని వ్యవస్థలో భాగంగా ఇవి కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ ప్లాన్ అయితే ఉండబోతా ఉంది. సిఆర్డీఏ ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం భూ సమీకరణ జరుగుతున్నటువంటి 7 గ్రామాలకు వివరణాత్మకమైనటువంటి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారు. అంటే అక్కడ రహదారులు, హౌసింగ్ జోన్స్, వాణిజ్య ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలు, పార్కులు, అలాగే పబ్లిక్ యూటిలిటీకి సంబంధించినటువంటి స్థలాలు ఇవన్నీ కూడా స్పష్టంగా మ్యాప్లో ఇంక్లూడ్ చేస్తారు. మిగతా 43 గ్రామాలకు సంబంధించి కూడా ఆ ప్లాన్ కూడా రూపొందిస్తారు. ఆ ప్రాంతాలు భవిష్యత్తులో అవసరమైన మేరకు అభివృద్ధి ఎలా ఉండాలో కూడా ముందస్తుగా దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు. ఇక రెండో దశలో అమరావతికి కొత్త గుర్తింపునిచ్చే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులను కూడా వాటి మీద కూడా దృష్టి పెట్టబోతా ఉన్నారు. అందులో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ పెట్టుబడులకు అనువైనటువంటి డెవలప్మెంట్ నోడ్లు వంటి కొన్ని కార్యకలాపాలకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నారు. అలాగే రాజధానే కాకుండా ఈ ఆర్థికంగా ఉపాధి కల్పన పరంగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధంగా నగరాన్ని మార్చే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక ముందు చూపుతో భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పెద్ద ప్రాజెక్టులు కూడా అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే ఇప్పుడే ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉండాలి, ఏ రోడ్డు ఎటువైపు నుంచి ఎటు వెళ్ళాలి, ఎక్కడ అభివృద్ధి పెరుగుతుంది, ఎక్కడ పెట్టుబడులు కేంద్రీకృతం అవుతాయి అనే దాని మీద ముందుగానే ఒక అంచనా వేసి ప్రణాళిక అయితే తయారు చేయబోతా ఉన్నారు. ఇది ఒక మంచి పట్టణ ప్రణాళికలతో ఈ ప్లాన్ అనేది తయారు కాబోతుందనే చెప్పుకోవాలి. అమరావతి నిర్మాణంలో మరో ముఖ్యమైనటువంటి అంశం ఆర్థిక పరమైనటువంటి నమూనా. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని మొదటి నుంచి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉంది. అంటే ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకుండా వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుని అక్కడ మౌలిక వసతులు కల్పించడం, ఆ తర్వాత అభివృద్ధి చెందిన రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి మిగిలే భూములను విక్రయించడం, దీర్ఘకాలిక అవసరాలకు లీజుకి ఇవ్వటం, జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకోవటం, పన్నులు, ఇతర వనరుల ద్వారా నిధులు సమీకరించుకోవటం ద్వారా ఆ రుణాలను తీర్చడం అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన వ్యూహంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇదే మోడల్ను ఇప్పుడు అమరావతి రెండో దశలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నైట్ ఫ్రాంక్ సంస్థకు అప్పగించినటువంటి బాధ్యత చాలా కీలకమని చెప్పుకోవాలి. రెండో దశ విస్తరణకు ఎంత మూలధన వ్యయం అవసరం అవుతుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలాంటి ఫైనాన్సింగ్ మోడల్ సరిపోతుంది, ఏ భూములను ఎప్పుడు ఎలా వాణిజ్యపరంగా వినియోగించుకోవాలి, లీజు విక్రయం చేయాలా, జాయింట్ వెంచరా, ఇలాంటివన్నీ కూడా ఆ పద్ధతులన్నీ కూడా ఏ మేరకు ఉపయోగపడతాయనే అంశాల మీద ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను ఆ సంస్థ సిద్ధం చేసి ఇవ్వబోతా ఉంది. భూ సమీకరణలో భూములు ఇచ్చినటువంటి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించిన తర్వాత సిఆర్డీఏ వద్ద మిగిలే భూములు రాజధాని భవిష్యత్ ఆర్థిక బలానికి ఒక మూలాధారంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ భూములను ఎక్కడ అమ్మాలి, ఎక్కడ దీర్ఘకాలిక లీజుకి ఇవ్వాలి, ఎక్కడ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేపట్టాలనే అంశాలు రాజధాని ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయించే అంశాలుగా మారబోతా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇక మొత్తం మీద ఓవరాల్గా కనుక మనం చూసుకున్నట్లయితే అమరావతి రెండో దశ ప్రణాళిక అనేది కేవలం భూ విస్తరణ మాత్రమే కాదు, ఇది రాజధాని భవిష్యత్తు రూపురేఖలను మార్చే అతిపెద్ద వ్యూహాత్మక అడుగుగా మనం చెప్పుకోవాలి. ఒకవైపు మాస్టర్ ప్లాను,
మరోవైపు మౌలిక వసతుల డిజైను, ఇంకోవైపు ఆర్థిక ప్రణాళిక. ఈ మూడు ఒకేసారి ముందుకు రావటం వల్ల అభివృద్ధి అమరావతి యొక్క అభివృద్ధి మరింత వేగంగా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రణాళిక ఎంత బలంగా ఉన్నా దాని సమర్థవంతంగా అమలు చేసే దాని మీదే ఆధారపడి ఉంటుంది. భూ సమీకరణ, రైతుల విశ్వాసం, పెట్టుబడులు తీసుకురావటం, మౌలిక వసతుల కల్పన, ఇవన్నీ కూడా ఆర్థిక వనరులు, ఈ అన్ని అంశాలు కూడా సక్రమంగా వనగూరితే అమరావతి రెండో దశ ఒక నిజమైనటువంటి నగరానికి రూపుదాల్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం అమరావతిని ఒక విస్తృత పరిమాణంలో ముందు చూపుతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే 6 నెలల్లో ఈ మాస్టర్ ప్లాన్ కనుక పూర్తయితే అమరావతి రెండవ దశకు సంబంధించినటువంటి పూర్తి దిశానిర్దేశం ఒక రూపానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే జరిగితే రాజధాని అమరావతి అభివృద్ధి చరిత్రలో ఒక కీలకమైనటువంటి మరో కీలక మలుపుగా నిలిచే అవకాశం అయితే ఉంటుందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు.